సరే ఇక 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ తన స్ట్రాటజీస్ వర్కౌట్ చేసే విషయంలో ప్రభావం గనుక ఎక్కువగా చూపించలేకపోతే మోడీ షాల రిటైర్మెంట్ అనేది చూడాల్సి ఉంటుందా? ఎస్ అండి, ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 9, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 3 ఫేజెస్లో 5 రాష్ట్రాలు, ముఖ్యంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్. అంటే నార్త్ ఇండియాలో అస్సాం, వెస్ట్ బెంగాల్ ఉంటే సదర్న్ అంటే సౌత్ ఇండియాలో మనకి కీలకమైన రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలంటే ఒక మినీ ఎలక్షన్స్. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలే తర్వాత జరిగే 2029 లోక్సభ ఎన్నికలను పూర్తిగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీని కాదు అంటే ఇండియా గ్రూప్ చాలా బలపడే అవకాశం ఉంది. ఇటు ఇటు టీఎంకే, ఇది డిఎంకే, అటు కేరళలో, తర్వాత ఇటు పుదుచ్చేరి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యంగా టీఎంసీ, ఇవన్నీ ఇండియా గ్రూప్లో ఒకప్పుడు పార్ట్నర్స్ మళ్ళీ అయ్యే అవకాశం ఉంది బీజేపీకి వ్యతిరేకం. కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ 2 స్టేట్స్లో. కాకపోతే ఇటు తమిళనాడులో బీజేపీ వచ్చే అవకాశం ఇక్కడ ఏ మాత్రం కనపడడం లేదు. కేరళలో అసలు బీజేపీయే నామరూపాలు లేకుండా ఉండే అవకాశాలు ఉంది. అంటే ఏంటి, అధికారానికి చాలా దూరంలో ఉంది. కేవలం 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది 140 సీట్లకి. కాబట్టి కేరళలో బీజేపీ అధికారంలోకి రాదు. తమిళనాడులో ఇప్పుడు సర్వీస్ ప్రకారం చూస్తే బీజేపీ ఏఐడిఎంకే పార్ట్నర్ చాలా దూరంలో అక్కడ ఉంది. వచ్చినా బీజేపీ అనేది అధికారంలో చాలా తక్కువ పాత్ర ఉంటుంది. కాబట్టి డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం తమిళనాడులో లేదు. ఇక పుదుచ్చేరిలో ఏదో ఒక అవకాశం ఉంది. కాబట్టి తమిళనాడు, కేరళలో బీజేపీ క్యాడర్ సరిగ్గా లేకపోవడం అక్కడ విఫలమయ్యే అవకాశం ఉంది. ఇక వెస్ట్ బెంగాల్లో బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్న స్టేట్లో టీఎంసీకే మళ్ళీ అధికారం వస్తుంది అనేది అక్కడ ప్రీ పోల్స్ సూచిస్తున్నాయి. కాబట్టి పోల్ సర్వేలు చూస్తున్నాయి. మళ్ళీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్గా పోరాడుతుంది. కాబట్టి బీజేపీ సువేందు వచ్చే అవకాశాలు అక్కడ లేవు. తర్వాత ఇక్కడ అస్సాంలో మాత్రం బీజేపీ వచ్చే అధికారంలోకి ఉంది. ఈ విధంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇటు బీజేపీ మోడీ షా ద్వయానికి ఒక పెద్ద షాక్ రాబోతుంది. ముఖ్యమైన కారణం ఏంటంటే బీజేపీ షాలు ఎంత వర్క్ చేసినా ఈ రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ సంక్షోభం, రేట్లు పెరగడం, ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్లో కేరళ తమిళియన్స్ ఎక్కువగా చిక్కుపడిపోవడం, ఇవన్నీ ఏంటంటే ఈ యుద్ధ ప్రభావం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, నిరుద్యోగ పెరగడం, రేట్లు పెరగడం, ఎంతటి ఆపినా ఈ రేట్ల ప్రభావం ఈ యొక్క అధికార పక్షం కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ మీద పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రభావం ఓటర్ల మీద కొంతవరకు కొనసాగొచ్చు. తర్వాత ఈ 5 రాష్ట్రాల్లో అస్సాం మినహాయిస్తే బీజేపీ క్యాడర్ అంతగా బలపడలేదు. ఈ 5 రాష్ట్రాల్లో కూడా అంటే అస్సాంని కాస్త మినహాయిస్తే అస్సాంతో కూడా కలుపుకుండా అని చెప్పొచ్చు. బీజేపీ మతతత్వ రాజకీయాలు అంతగా పనిచేయవు. అక్కడ సెక్యులర్ స్టేట్స్ కాబట్టి బీజేపీ క్యాడర్ అంతగా లేదు. సెక్యులర్ స్టేట్స్ అంత ఈజీగా ఓటర్ల ప్రలోభాలకి మతతత్వానికి గురికారు. కాబట్టి మోడీ షాలకి ఇక్కడ షాక్ తగలడంలో ఆశ్చర్యం లేదు, ఎక్సెప్ట్ అస్సాం మినహాయిస్తే. కాబట్టి వెస్ట్ బెంగాల్లో కాస్త ఓట్ బ్యాంక్ రావచ్చు, కానీ అధికారానికి కాస్త దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ 5 రాష్ట్రాల్లో అస్సాం ఒక్క రాష్ట్రం గెలిచేసి 4 రాష్ట్రాలు కోల్పోయినా ఇటు మోడీ నాయకత్వం మీద పూర్తిగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీలో కూడా మనకు అంతర్యుద్ధం మన బయట కనపడడం లేదు. ఎందుకంటే మోడీ తర్వాత అధికారం ఎవరిది? ఎందుకంటే మోడీ 75 సంవత్సరాలు రిటైర్మెంట్ అవ్వలేదు. అది కంట్రీకి అవసరం. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఆయన అధికారంలో ఉండాలనే ఉంది. బీజేపీ క్యాడర్ దేశానికి ఆయన నాయకత్వం అవసరం. కానీ ఇన్ఫినిట్గా ఆయన మళ్ళీ వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత ఉండే అవకాశం లేదు. మధ్యలో ఆయన రిటైర్మెంటే సడన్గా అయినా కూడా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఫస్ట్ ఆల్టర్నేటివ్ మనకు కనపడడం లేదు బీజేపీలో. కానీ బీజేపీలో ఆయనకు పోటీదారులుగా యోగి ఆదిత్యనాథ్ ఇలా కొంత 1/2 డజన్ వరకే లీడర్లు ఉండడం మనకు కనపడుతుంది. దీంతో పాటు ఇటు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య సత్సంబంధాలు ఎటువంటిది బయటకు మనకు కనపడడంలా. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఎప్పుడూ కూడా ఒక రకమైన పొర అనేది, ఒక తేడా అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది పేట్రోయిటిక్ అంటే దానికి పితృత్వం అనమాట. వీటిని పార్టీలు పుట్టించిందే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్. కాబట్టి ఆర్ఎస్ఎస్ కంట్రోలు మోడీ మీద, ఈ అమిత్ షా మీద ఉందా లేదా అనేది మనకు కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అనమాట. అంటే మోడీ షాలే ఆర్ఎస్ఎస్ని కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ని కంట్రోల్ చేయకపోయినా ఆర్ఎస్ఎస్ మాట చెల్లుబాటు అవ్వకుండా వీళ్ళు అధికార యంత్రాంగం మీద ఉన్నారా? ఇదే బీహార్ నుంచి ఒక అన్నోన్ లీడర్ని తీసుకొచ్చి బీజేపీకి అధ్యక్షుడిగా అధికారాన్ని కట్టబెట్టడంలో మోడీ యొక్క షా యొక్క ఆర్ఎస్ఎస్కి అతి వ్యతిరేకంగా వీళ్ళు స్టెప్ తీసుకున్నారు వీళ్ళ అధికారం కోసం అనేది ఒక ఒపీనియన్ కూడా అప్పుడప్పుడు మనకు వినిపిస్తూ ఉంటుంది చర్చల్లో. సో దీన్ని బట్టి చూస్తే మోడీ షాలు ఈ 5 రాష్ట్రాల్లో సెట్ బ్యాక్ వస్తే, షాక్ వస్తే, ముఖ్యంగా 4 రాష్ట్రాల్లో షాక్ వచ్చినా మోడీ
అదేవిధంగా షా రిటైర్మెంట్కి ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది ప్రత్యర్థుల నుండి, అంటే బీజేపీలోను ఆర్ఎస్ఎస్లో ఉండి. సో ఈ విధంగా వచ్చే లోక్సభ ఎన్నికలకు మీ యొక్క పటిమ సరిపోదు కాబట్టి కొత్త నాయకత్వం తీసుకొద్దాం అనే ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఒత్తిడికి ఈసారి మోడీ షాలు లొంగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా బీజేపీ యొక్క క్షేమాన్ని వాళ్ళు కోరుకుంటారు, ఆర్ఎస్ఎస్ క్షేమాన్ని వాళ్ళు కోరుకుంటారు. అధికారంలో ఉండాలని కోరుకునే నాయకులు ఇక్కడ మోడీ షాలు కాదు. కాబట్టి ప్రజలకు లొంగి 5 స్టేట్లో షాక్ వస్తే మోడీ షాలు రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఏప్రిల్ 9, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29, తర్వాత మే 4న వచ్చే రిజల్ట్ అనేవి దేశ రాజకీయాలను భవిష్యత్తులో ముఖ్యంగా వచ్చే 2029 లోక్సభ ఎన్నికల్లో ఎవరు బీజేపీకి సారథ్యం వహించబోతున్నారు, ఎవరు బీజేపీ తరపున ప్రైమ్ మినిస్టర్గా ఉండబోతున్నారు ఎన్డీఏ తరపున అనేది నిర్ధారించే ఒక గొప్ప ఎలక్షన్గా మనం చూడొచ్చు. అందుకే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంది.